కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. హ్యాపీ రెవెన్యూ డే, 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 హ్యాపీ రెవెన్యూ డే. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. ఏపీఆర్ఎస్ఏ, ఏపీజేసీ అమరావతి, ఏపీఆర్ఎస్ఏ, ఏపీజేసీ అమరావతి. హ్యాపీ రెవెన్యూ డే, హ్యాపీ రెవెన్యూ డే. మధు మధు పైకి పైకి దిగు దిగు మధు పైకి రా. సార్ సార్ ఉన్నాను సార్. వెయ్యి మీరు అక్కడ ఉంది సార్. సాయి సాయి ఇందులో అడిగారు అడిగారు. కామ్రేడ్ తోట శ్రీరామ్ ప్రసాద్, కామ్రేడ్ తోట శ్రీరామ్ ప్రసాద్, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. హ్యాపీ రెవెన్యూ డే, హ్యాపీ రెవెన్యూ డే, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ. జోహార్ కామ్రేడ్ తోట శ్రీరామ్ ప్రసాద్. జోహార్. అన్నా అన్నా సార్ 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 ప్రకాశం జిల్లాలో రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా కార్యవర్గం వాళ్ళు అంతా రెవెన్యూ కుటుంబ సభ్యులు ఈఆర్ఓ స్థాయి నుంచి అందరికీ మన రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోగా దినోత్సవంలో భాగంగా మినీ స్టేడియంలో యోగా దినోత్సవాన్ని జరుపుకొని తదుపరి ఇక్కడ మన రెవెన్యూ భవన్లో కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అంతేకాకుండా మన రెవెన్యూ జెండాను కూడా ఆవిష్కరించడానికి అవకాశం కల్పించారు. చాలా సంతోషం. రెవెన్యూ డే ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కేంద్రాలలో ఈ రెవెన్యూ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మన పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో కూడా 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నిత్య పరిపాలనలో మన విఆర్ఏ స్థాయి నుండి
డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు పడుతూ ఉన్నటువంటి శ్రమ ప్రజలందరికీ తెలుసు. అంత ప్రెజర్ను భరిస్తూ కూడా ప్రజలకు ఇన్ టైంలో సర్వీసెస్ అందిస్తున్న మన రెవెన్యూ ఉద్యోగులకు మనసారా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత సర్వీస్ చేసి మనం సైలెంట్గా ఉండటం కాదు, మన యొక్క సర్వీసెస్ ఎంత ఒత్తిడిలో నిర్వహిస్తూ ఉన్నామో అవన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగానే ఈ రెవెన్యూ డేను మనం జరుపుకోవాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి అలాగే కలెక్టర్ జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగులు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని మన డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సర్వీసెస్ను తెలియపరిచి మనము కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిదినము యోగాను మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకోమని చెప్పారు. కాబట్టి అది కూడా మన రెవెన్యూ ఉద్యోగులు అలవరుచుకోవాలని తెలియజేస్తూ రెవెన్యూ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఆర్ఎస్ఏ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఎంతో సమకూర్చి ఈ రెవెన్యూ డేను మనకు సాధించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారికి చెప్పగానే తమీం అన్సారీ మేడం గారు ఇమీడియట్గా మా డిఆర్ఓ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రోహంకి గోపాలకృష్ణ గారిని ఈ రెవెన్యూ డే కోసం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాడు మరి మేము ఏపీఆర్ఎస్లో ఈ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా కామ్రేడ్ తోట సుధాకర్ గారి విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, విగ్రహానికి పుష్పాలంకరణ జరిగిన తర్వాత మరి మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ దాకా ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత పీజీఆర్ఎస్ హాల్లో, ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాల్లో మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా చాలామందికి సన్మాన కార్యక్రమాలు, అలాగే ముఖ్యమైన వక్తల ప్రసంగాలు, కవితలు, పాటలు, ఇలా రెవెన్యూ ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేయడానికి కలెక్టర్ మేడం ప్లాన్ చేశారు. మరి దాన్ని మా డిఆర్ఓ శ్రీ ఓబ్లేష్ గారు అమలుపరుస్తున్నారు. మా జాయింట్ కలెక్టర్ గారు రోహంకి గోపాలకృష్ణ గారు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి మధ్యాహ్నం కూడా రెవెన్యూ సోదరులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ని కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా పండుగ వాతావరణంలో ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం ఈ రూపకర్త కర్మ క్రియ మా బొప్పరాజు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.